ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఏం చేయాలండి కిడ్నీస్ ప్రాపర్ గా ఫంక్షన్ అయ్యేటట్టు చూసుకోవాలంటే? సాల్ట్ ఇంటేక్ అనేది ఒబేసిటీకి కిడ్నీ హెల్త్ కి సంబంధం ఉందా మేడం? పిల్లల్లో కూడా మనం చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. కిడ్నీ డిసీజ్ ఉంది మనకి అని డాక్టర్ చెప్పిన వెంటనే ఓహో ఇంక మనకి డయాలసిస్ కంపల్సరీ అన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం డయాలసిస్ రిక్వైర్మెంట్ అనేది మనకి స్టేజ్ 4 to 5 వాళ్ళలోనే చూస్తాం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. చెప్పడం చాలా ఈజీ, చెప్పడమే ఉంది, ఎవరన్నా చెప్పేస్తారు. కానీ అది ఆచరణ సాధ్యమా అన్న దగ్గరే ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేను ఎస్పెషల్లీ కిడ్నీ హెల్త్ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనలో ఎంతమందికి కిడ్నీ హెల్త్ గురించి డీటెయిల్డ్గా తెలిసి చెప్పండి? చాలా తక్కువ మందనే చెప్పాలి. అయితే కిడ్నీని కనుక మనం సరిగ్గా చూసుకోకపోతే ఫర్దర్గా లైఫ్లో వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ అని లాస్ట్ ఎపిసోడ్లో ఐనో హాస్పిటల్స్ నుంచి, ఎస్పెషలీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రోయూరాలజీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి డాక్టర్ అనూష గారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటీస్ అండ్ హైపర్టెన్సివ్ పేషెంట్స్లో కిడ్నీస్ రోల్ చాలా ఇంపార్టెంట్. కిడ్నీస్ ప్రాపర్గా ఫంక్షన్ చేసుకుంటే వాళ్లకున్న కాంప్లికేషన్స్ని ఇంకాస్త డిలే చేయొచ్చు అన్నట్లుగా మాట్లాడారు. అయితే మరి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ రోజుల్లో సర్వసాధారణం అవుతున్న వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ హైలైట్ చేస్తున్న పాయింట్, నాట్ ఓన్లీ ఫర్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, ప్రతి ఒక్కళ్ళు ప్రాపర్గా కిడ్నీ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, దీని గురించి అనుష గారితో మరొకసారి మాట్లాడదాం, ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అనుష గారు. హాయ్ అండి. ఒక బ్రెయిన్ స్టార్మింగ్ ఎపిసోడ్ తెలుసా లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు? కిడ్నీస్ బాబోయ్ ఎంత ఇంపార్టెంట్ ఆ బాడీలో, ఇన్ని పనులు చేస్తాయా కిడ్నీస్. ఏం చేయాలండి కిడ్నీస్ని ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేటట్టు చూసుకోవాలంటే మన బాధ్యత ఏంటి? బేసిక్ మోడిఫికేషన్స్ అంతే. సాల్ట్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సాల్ట్ అనేది ఎంత తక్కువ తీసుకుంటామో ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్నీ, ఒకవేళ బీపీ ఉందనుకోండి, హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ తక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎంత తీసుకోవాలి అండ్ ఏ టైప్ ఆఫ్ సాల్ట్? ఇప్పుడు చాలా రాక్ సాల్ట్, పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, వైట్ సాల్ట్. సో ఏ సాల్ట్ అయినా, సో ఎవ్రీథింగ్ విల్ కమ్ విత్ ద సిమిలర్ థింగ్. సో మా సజెషన్ అంటే ఎవ్రీ లైక్ ఫిజిషియన్, డాక్టర్ సజెషన్ ఎలా ఉంటుందంటే సాల్ట్ రిస్ట్రిక్షన్ అని చెప్తాం. ఎంత? 5 grams per హోల్ డే. అంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ విల్ బీ ఎనఫ్ ఫర్ ద 24 hours. సో మీరు అర్థం చేసుకోవాల్సింది మన డైలీ లైఫ్లో ఎంత సాల్ట్ ఇంటేక్ ఎక్సెస్లో ఉందనేది తెలుసుకోవాలి. సో ఒక టేబుల్ స్పూన్ అనేది ఐ థింక్ పర్ మీల్ మనం అదంతా వాడతాం. సో 24 hours 5 grams per day ఆఫ్ సాల్ట్ ఇంటేక్ ఈజ్ ఎనఫ్. మనకి ఎక్స్ట్రా సాల్ట్ అనేది ఇంత సరిపోతుంది, ఎందుకంటే న్యాచురల్గా వెజిటేబుల్స్లో కానీ ఆకుకూరల్లో ఉండే సాల్ట్ కంటెంట్, సోడియం కంటెంట్ ఉంటుంది. దానిపైన ఎక్సెస్గా వాడడం అనేది ఇట్స్ నాట్ రికమెండెడ్. నేచురోపతి డాక్టర్స్ చెప్పినట్లు కూరగాయల్లో ఉన్న ఒరిజినల్, దాని ఇన్బిల్ట్ ఉన్న సాల్టే చాలు, ఇంకా మీరు అడిషనల్గా యాడ్ చేసుకోవాలి. అడిషనల్గా యాడ్ చేసేది కూడా దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. 24 hours 5 grams అనేది ఎనఫ్. అంటే 1 tablespoon ఈజ్ ఎనఫ్. సో అది 24 hours. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సాల్ట్ ఈజ్ కల్ప్రిట్ ఫర్ ఎవ్రీథింగ్. సో అది బీపీ కంట్రోల్ లేకపోవడానికి అండ్ కిడ్నీ హెల్త్ పరంగా, యాజ్ అంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసినట్టుగా కిడ్నీస్ పైన వర్క్ లోడ్ అనేది ఐదర్ సాల్ట్ అండ్ ప్రోటీన్. సో ఈ రెండింటిని మనం మినిమైజ్ చేసుకుంటే కిడ్నీ హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది. రైట్. అండ్ ఇప్పుడు మేజర్గా కిడ్నీ ప్రాబ్లమ్కి, యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్, ఒబేసిటీ, ఇవన్నీ చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉందనుకోండి, బాగా మంచి కంట్రోల్లో ఉంచుకోవాలి అని చెప్తున్నాను. అంటే ఎంత కంట్రోల్ అంటే హౌ యూ డిఫైన్ అబౌట్ ద వెల్ కంట్రోల్ షుగర్. HbA1c అనేది ఉంటుంది. అంటే ఆ టెస్ట్ అనేది లాస్ట్ 3 months ఆఫ్ రివ్యూ ఇస్తుంది షుగర్ వాల్యూ. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద HbA1c లెవెల్ ఎట్ ద 7. దట్ ఈస్ ఐడియల్, అంటే గుడ్ కంట్రోల్లో ఉంది అని. అండ్ కమింగ్ టు ద బ్లడ్ ప్రెషర్, ఎంత? లెస్ దాన్ 130/80 అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఫ్లూయిడ్ ఇంటేక్, ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ డైట్, వాటర్ ఆర్ ఎనీథింగ్, 3 liters అనేదైనా మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ లైక్ పెయిన్ కిల్లర్స్ కానీ ఆల్టర్నేటివ్ మెడికేషన్స్ ఎనీథింగ్ అవి అవాయిడ్ చేయాలి. వాటి వల్ల కూడా కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. బేసిక్ మినిమం ఫిజికల్ ఎక్సర్సైజ్.
like 150 minutes per week. So 5 days in a week, 30 minutes. 30 minutes? More Yeah, than enough, in the right. morning 15 minutes or morning evening 15 minutes. అంటే ఆ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏదో జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ టెర్రస్ పైన లేకపోతే కారిడార్లో యూ కెన్ హ్యావ్ లైక్ వాకింగ్ దట్ థింగ్. ఏదైనా పార్క్ అలా ఉంటే యూ కెన్ గో ఎడ్ విత్ ద వాకింగ్ ఆర్ జాగింగ్. దీస్ ఆర్ ద బేసిక్ మినిమం. అండ్ ఇప్పుడున్న దానికి బేసిక్ ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే most of us are leading sedentary lifestyle. If you take as like corporate employees, they'll be sitting like 8 to 12 hours together in front of the system, right? System and physical activity is చాలా absolutely తక్కువ ఉంటుంది nil. వాళ్ళకి. It's like you consider it as a nil only. And similar the lifestyle, moreover the fast food or జంక్ ఫుడ్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. దాంట్లో సాల్ట్ ఆర్ ప్రిజర్వేటివ్ సో మెనీ థింగ్స్ విల్ బి దేర్. సో ఈ రెండు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ కూడా చాలా పెరిగింది. ఒబేసిటీకి కిడ్నీ హెల్త్కి సంబంధం ఉందా మేడం? యా, ఒబేసిటీ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్స్ లైక్ ఎపిడమిక్ లాగా అయిపోయింది. ఇఫ్ యూ సీ ఇప్పుడు ఒబేసిటీ అనేది పిల్లల్లో కూడా మనం చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే స్క్రీన్ టైం పెరగడము ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ పిల్లలు లావుగా ఉంటే ముద్దుగా ఉన్నారు అని చెప్పి ప్యాంపర్ చేస్తారు. పెద్దయ్యాక కొంచెం పొట్ట ఒబేసిటీ ఉంటే మేము చేసే వృత్తికి ఈ మాత్రం ఉండడం సహజమే కదా అని సమర్థించుకుంటారు. సో ఒబేసిటీ అనేది ఏంటంటే దట్ విల్ లీడ్ టు అదర్ థింగ్స్. లైక్ ఒబేసిటీ వల్ల మనకి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఒబేసిటీ వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుందంటారా? ఒబేసిటీ వల్ల ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, దాంట్లో డిఫరెంట్ కాంపనెంట్స్ ఉంటాయి. ఒబేసిటీ వల్ల ఏంటంటే ఇన్సులిన్ అనేది మనకి షుగర్ కంట్రోల్కి పనికొస్తుంది, దాని రెసిస్టెన్స్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటిక్ ఏజ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఛాన్సెస్ కూడా చాలా పెరుగుతాయి. సో పర్సే ఒబేసిటీ వల్ల కూడా కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది. యాజ్ ఎ సెడ్ లైక్ ఒబేసిటీ వల్ల మనకి వర్క్ లోడ్ అనేది కిడ్నీ పైన ఎక్కువ అవుతుంది. సో కిడ్నీ డ్యామేజ్ అనేది ఫాస్ట్ అని అవుతుంది, అంటే తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇది ఒక వైపు ఉంటే ఒబేసిటీ వల్ల మనకి షుగర్ బీపీ రావడం వల్ల ఈ 3 కాంపనెంట్స్ కలిపి ఇంకా ఎక్కువ కిడ్నీ హెల్త్ పైన ఇంపాక్ట్ చేస్తాయి. సో ఒబేసిటీ అనేది ఎప్పుడు ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద కిడ్నీ హెల్త్. యాజ్ ఎ సెడ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బీపీ, షుగర్ అనేది నాట్ ఓన్లీ కిడ్నీ, హార్ట్ హెల్త్ ఇవన్నిటిపైన కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఒబేసిటీ ఇస్ నాట్ ఎట్ ఆల్. అది పిల్లల్లో కానివ్వండి, అడల్ట్లో కానివ్వండి, పిల్లల్లో కూడా బొద్దుగా ఉంటేనే హెల్దీగా ఉన్నారు అన్నట్టు అసలు హెల్దీ అనేది కాదు. వెయిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లైక్ వెయిట్ షుడ్ నాట్ బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది హెల్త్ ఫ్యాక్టర్. అబ్సల్యూట్లీ. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్లో మేడం కొంచెం జిమ్ములకి వెళ్ళడాలు, జిమ్మింగ్ చేయడాలు ఇవన్నీ అలవాటు పడుతున్నారు కొంతమంది, మేబీ బికాస్ ఆఫ్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఫిల్మ్ పర్సనాలిటీస్ని చూసి ఇన్స్పైర్ అవ్వడం ఏదైనా కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రాసెస్లో న్యాచురల్ డైట్స్తో బాడీని పెంచుకోవడం అన్నది పక్కన పెడితే, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ పూట మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ, దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని ఆపేసి ఒక ప్రోటీన్ మిల్క్ షేక్ తాగడము, లేకపోతే మనం జిమ్కి వెళ్తున్నాం కదా, మనకి ప్రోటీన్స్ కావాల్సినంత ఉంటేనే బాడీ బిల్డ్ అవుతుంది అన్న పాయింట్లో ప్రోటీన్ సప్లిమెంట్స్ తీసుకోవడాలో పీపుల్ ఆర్ లీనింగ్ మోర్ టువర్డ్స్ ది ప్రోటీన్ ఫుడ్స్. ప్రోటీన్ మీద విపరీతంగా అవగాహన పెరిగిపోయి ప్రోటీన్ సప్లిమెంట్స్ మీద భయంకరంగా ఆ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ గ్రోయింగ్ లైక్ హెల్. సో ప్రోటీన్ రోల్ ఆన్ కిడ్నీస్, మనం ఎంత తిన్నా ఆఖరికి పాపం ఫిల్టర్ చేసి ఎక్స్క్రీట్ చేయాల్సిన కిడ్నీలే కదా. ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈస్ నాట్ గుడ్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ, ప్రోటీన్ సప్లిమెంట్స్ అనేది యాజ్ ఐ సెడ్ కిడ్నీ ఫంక్షనింగ్కి, కిడ్నీ పైన లోడ్ అనేది 2 things, సాల్ట్ అండ్ ప్రోటీన్. సో వెన్ యూ ఆర్ టేకింగ్ ప్రోటీన్ ఎక్సెస్, కిడ్నీ ఫిల్టరింగ్ అనేది అంత చేయాల్సి వస్తుంది. సో అల్టిమేట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ద కిడ్నీ హెల్త్. అండ్ కమింగ్ టు ప్రోటీన్ సప్లిమెంట్స్ ఆల్సో డిపెండింగ్ అపాన్ ద లైక్ అది ప్లాంట్ బేస్డా, యానిమల్ బేస్డా అని ఉంటుంది. మెయిన్గా మనం ప్రోటీన్లో చూడాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఇట్స్ నైట్రోజన్ కంటెంట్, అంటే ప్యూరిన్. మనకి యాజ్ ఎ సెడ్ కిడ్నీ ఫిల్టర్ చేసి యూరియా అండ్ క్రియాటినిన్ ఎక్స్క్రీట్ చేయాలి. సో ఇప్పుడు ప్రోటీన్స్ విత్ హై ప్యూరిన్ కంటెంట్ ఆర్ హై నైట్రోజన్ కంటెంట్ తీసుకున్నప్పుడు వాటిలో యూరియా ఎక్కువ ఉంటుంది. సో దట్ విల్ ఇంపాక్ట్ ద కిడ్నీ హెల్త్. సో కిడ్నీ ఫిల్టర్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. సమ్ ప్లాంట్ బేస్డ్ వే ప్రోటీన్ అవనేది కైండ్ ఆఫ్ ఓకే.
బట్ యాజ్ ఐ సెడ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఈస్ నాట్ గుడ్. సో పర్ డే ప్రోటీన్ ఇంటేక్ ఎంత ఉంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడదు? See, normally for normal healthy people, we say is 1 gram per day of protein is enough. 1 gram per day? 1 gram per kg per day. Per kg per day. అచ్చా, సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ 70 kgs ఉంటే 70 grams of 1 protein gram per yeah. day. అదే మనకి కిడ్నీ హెల్త్ స్టార్ట్ అయింది, కిడ్నీ పైన ఎఫెక్ట్ స్టార్ట్ అయింది, యాజ్ అ సైడ్ యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయి, అట్లా ఏదైనా స్టార్ట్ అయింది అనుకోండి, వీ ఆస్ దెమ్ టు రిస్ట్రిక్ట్ like 0.6 to 0.8. Got it. So again, when you are like ended up with end stage renal disease and you are on dialysis or renal replacement therapy, either hemodialysis or peritoneal, that time you need more protein. అప్పుడు మనం 1.2 చెప్తాం. Right. సో It depends upon condition to condition. సో ఇనిషియల్ స్టేజెస్లో మనకి యాజ్ ఐ డిస్కస్డ్ యూరిన్లో ప్రోటీన్స్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది, మైక్రో ఆల్బుమిన్ స్టార్ట్ అవుతుంది అనుకోండి డయాబెటిక్ పేషెంట్స్లో, అట్లాంటి వాళ్ళలో అప్పుడు మనం ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ యాజ్ ఐ డిస్కస్డ్ ఇన్ లైక్ ప్రీవియస్లీ స్టేజెస్ని మనం రివర్ట్ అయితే కంప్లీట్గా చేయలేం. వాట్ వీ కెన్ డూ ఈజ్ లైక్ ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి వెళ్ళే ప్రోగ్రెషన్ని మనం డిలే చేయొచ్చు. Got it. బై వాట్ మీన్స్ లైక్ ప్రోటీన్ రిస్ట్రిక్షన్, సాల్ట్ రిస్ట్రిక్షన్ అండ్ గుడ్ కంట్రోల్ ఆఫ్ ద షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్, ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రోటీన్ మంచిదే కదా అని చెప్పి గ్రాముల కొద్దీ ప్రోటీన్లు తీసేసుకుంటే అక్కడ మన కండిషన్ ఏంటో తెలుసుకోకుండా ఫైనలీ వీ మైట్ ల్యాండ్ అప్ ఇన్ కిడ్నీ డిజార్డర్స్. కాబట్టి మనకి ఎంత అవసరమో అది కూడా మితంగా తీసుకున్నంత వరకు ఎలాంటి హాము ఉండదు. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఆర్ ఐడియల్లీ ప్రిఫర్డ్. యానిమల్ బేస్డ్ ప్రోటీన్ లైక్ జనరలీ లైక్ రెడ్ మీట్ అనేది ఇట్ విల్ కంటైన్ హై ప్యూరిన్ కంటెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద యూరియా, సమ్టైమ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడము, యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్ రావడము, దాని ఎఫెక్ట్ కిడ్నీ పైన అది కూడా ఉంటుంది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ప్రిఫర్ చేస్తే ఐడియల్. రైట్ మేడం, ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని వింటూ ఉంటాం కదా. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏంటి, అండ్ కిడ్నీ డిసీజ్ ఉంది మనకి అని డాక్టర్ చెప్పిన వెంటనే షుడ్ వి మేకప్ ఆ మైండ్, ఓహో ఇంక మనకి డయాలసిస్ కంపల్సరీ అనమాట అని అనేసుకోవాలా? క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనం రెగ్యులర్ ప్రాక్టీస్లో వీ కాల్ ఇట్ యాజ్ అ సీకేడీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్. అదేంటంటే గ్రాడ్యువల్ లాస్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. టైం పీరియడ్ ఏముంటుందంటే ఇఫ్ ఇట్ ఈస్ ద కిడ్నీ ఫంక్షన్ ఇంపైర్మెంట్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఫర్ 3 months వీ లేబుల్ ఇట్ యాజ్ అ సీకేడీ. సీకేడీలో అదే క్రానిక్ కిడ్నీ డిసీజెస్లో కూడా స్టేజెస్ ఉంటాయి. మీకు లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసినప్పుడు ఐ మెన్షన్ జిఎఫ్ఆర్ అని, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అని, అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం క్రియాటిన్ బేస్డ్ సంథింగ్. సో దాంట్లో స్టేజ్ వైజ్ చూసుకుంటే సీకేడీ స్టేజ్ 1 అంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, జిఎఫ్ఆర్ ఆఫ్ 90. సో అట్లా బేస్డ్ ఆన్ దట్ మనం స్టేజెస్ చేస్తాం. స్టేజ్ 2లో 60 to 89, స్టేజ్ 3 ఈజ్ లైక్ 40 to 59, స్టేజ్ లైక్ 4 ఈజ్ 20 to 44, అండ్ స్టేజ్ 5 ఈజ్ 15. స్టేజ్ 5ని మనం ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ డయాలసిస్ రిక్వైర్మెంట్ అనేది మనకి స్టేజ్ 4 to 5 వాళ్ళలోనే చూస్తాం. సో ఇఫ్ యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ అ సీకేడీ, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ యూ హ్యావ్ టు లైక్ సీకేడీ ఉంది అంటే డయాలసిస్కి వెళ్ళాలి అనేది కాదు. ఇంతసేపు మనం డిస్కస్ చేసిన ప్రివెంటివ్ హెల్త్ పార్ట్ అనేది ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే సీకేడీ ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మనం ప్రోగ్రెషన్ని అంత ఆపగలం, డిలే చేయగలుగుతాం. డిలే చేసినప్పుడు అదనేది డయాలసిస్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో అందుకనే మనం ముందస్తు జాగ్రత్తగా మనం చూసుకోవాల్సింది ఇది. ఒకవేళ సపోజ్ సీకేడీ స్టేజ్ 1, 2, 3లోనే ఉన్నారనుకోండి, వీ ట్రై టు లైక్ ఆల్రెడీ అయిపోయిన దాన్ని వీ కాంట్ బ్యాక్ టు నార్మల్ అనేది. కాకపోతే స్టేజ్ ప్రోగ్రెషన్ని మనం ఎంత డిలే చేయగలిగితే is what matters, right? And our stage delay or progression of the kidney disease will also depend upon so many factors like వాళ్ళ ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టుగా షుగర్ బీపీ కంట్రోల్ ఎలా ఉంది, ఒబేసిటీ ఎలా ఉంది, అండ్ కొంత ఫ్యామిలీ హిస్టరీ ఆర్ జెనెటిక్ కాంపోనెంట్ విల్ ఆల్సో బీ దేర్. బట్ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో సీకేడీ స్టేజ్ 1, 2, 3 sometimes patients will not need dialysis in their whole life. So initial stagesలో రికగ్నైజ్ చేసుకుంటే we can avoid the dialysis or ultimate renal failure, kidney failure అయిపోయి సపోర్ట్. దానికి ఎండ్ స్టేజ్ అంటావా అండి? ఇంకా కిడ్నీ స్టేజ్ 5ని స్టేజ్ 5 when GFR is less than 50 we call it as end stage renal disease. Okay. End stage means it is like CKD per se is not going to revert
నార్మల్. అసలు ఇంకెప్పటికీ రివర్ట్ అవ్వదా? CKD స్టేజ్ 5 అనేది- నుంచి స్టేజ్ 4కి స్టేజ్ 3కి వచ్చే ఛాన్సే లేదు. CKD per se, when we call it as a chronic kidney disease, that means like revertibility to normal is not there. అచ్చా, అది లేనప్పుడే we label it as a CKD. దాంట్లో స్టేజెస్లో స్టేజ్ 5 is like last End stage. stage. End stage. So in stage వచ్చినప్పుడు we have to support it from the outside, like సో అప్పుడు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది పిక్చర్ లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పిక్చర్ అండ్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటాం, అంటే డయాలసిస్, ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. సో డయాలసిస్లో కూడా మళ్ళీ 2 types ఉంటాయి, హిమోడయాలసిస్ అండ్ పెరిటోనల్ డయాలసిస్. హిమోడయాలసిస్ అంటే మనకి బ్లడ్ ప్యూరిఫైయింగ్ మిషన్ ఒకటి ఉంటుంది, దానికి మనం పర్సన్కి కనెక్ట్ చేసి బ్లడ్ తీసి ప్యూరిఫై అయిన తర్వాత ప్యూరిఫై అయిన బ్లడ్ని మనం ఎక్కిస్తాం. ఇది జనరల్గా హాస్పిటల్ బేస్డ్ హాస్పిటల్స్లో జరుగుతుంది. సో వీల్ స్టార్ట్ ఇప్పుడు ఎంతైనా 24/7 వర్క్ చేసే కిడ్నీని మనం అవుట్ సైడ్ మిషన్ తోటి యూ కాంట్ లైక్ కంపారిటివ్. జనరల్గా స్టార్ట్ చేసినప్పుడు హిమోడయాలసిస్ అనేది 2 times a week. జనరల్గా ఒక సెషన్ లాస్ట్ ఫర్ 4 hours జనరల్. సపోజ్ ఇంకేదైనా ఇతరత్ర వేరే కండిషన్స్ రిక్వైర్మెంట్ ఉన్న దాన్ని బట్టి దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేసుకోవడము 6 to 8 hours అట్లా ఉంటుంది. సో 4 hours వీ స్టార్ట్ ఇట్ విత్ 2 times a week. అంటే 8 hours per a week ఈజ్ నెవర్ గోయింగ్ టు బీ ఈక్వల్ విత్ ద 24/7 వర్కింగ్ కిడ్నీ. సో 2 times నుండి 3 times మేబీ సిచువేషన్ డిమాండ్ బట్టి, అంటే 2 times చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే విల్ గో హెడ్ విత్ 3 times. సో ఆల్వేస్ ఫర్ ద ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, dialysis is the one part of the treatment. Best thing is go for the renal transplant. At least you will get the new kidney which works for 24/7. మీరు చెప్పే జాగ్రత్తలు అన్నీ ఫాలో అవ్వడం, డెఫినెట్లీ వాటర్ ఇంటేక్ దగ్గర నుంచి సాల్ట్ ఇంటేక్ వరకు కాన్షియస్గా తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఓవర్ ది కౌంటర్ మెడికేషన్ని ప్రివెంట్ చేయడం, ఇలాంటివన్నీ చేసి కిడ్నీస్ని కాపాడుకుంటే ఏమో ఎండ్ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ దాకా ల్యాండ్ అవ్వకుండా, ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ హైపర్టెన్సివ్ ఆర్ డయాబెటిక్, అడిషనల్ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీ హెల్త్ని ఇంకొంచెం మనం బెటర్ చేసుకుంటే అది డెఫినెట్లీ మనకు ఒక పాజిటివ్ ఇంపాక్టే. కానీ ర్యాండమ్గా ఏదో కిడ్నీ గురించి రెండిట్లో ఒకటి పని చేసినా చాలే అని ఈజీ తీసుకున్నామంటే మాత్రం ద పిక్చర్ ఈజ్ నాట్ గోయింగ్ టు లుక్ స్మార్ట్ ఎట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అనుష గారు, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ఇది వాళ్ళ సాక్షి లైఫ్, చూస్తూనే ఉండండి.